హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ టీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్లో యూజ్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్గా సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. రైట్, ఇఫ్ యూ నోటీస్ హియర్ వీ హ్యావ్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. రైట్, అతను ఎవరికి సహాయం చేస్తున్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్, అతనికి ఎవరు సహాయం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ టూ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు సిమిలర్గా ఉన్నాయని ఫీల్ అవ్వచ్చు. బట్ ఇఫ్ యు నోటీస్ హియర్, అతను ఎవరికి సహాయం చేస్తున్నాడు అండ్ ఇక్కడ అతనికి ఎవరు సహాయం చేస్తున్నారు. ఇక్కడ అతను అనే ఈ పర్టిక్యులర్ వర్డ్ మనం ఒక సబ్జెక్ట్ లాగా అయితే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వేరస్ ఎవరికి అనేదాన్ని మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్లో అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్లో అతనికి అనేదాన్ని మనం ఒక ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వేరాజ్ ఎవరు అనేదాన్ని మనం ఒక సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరి వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామో చూడండి. అతను ఎవరికి సహాయం చేస్తున్నాడు. హూమ్ ఈజ్ హీ హెల్పింగ్. హూమ్ ఈజ్ హీ హెల్పింగ్. సో ఇక్కడ హూమ్ అంటే ఎవరికి, ఈజ్ హీ హెల్పింగ్ అంటే అతను సహాయం చేస్తున్నాడు. హూమ్ ఈజ్ హీ హెల్పింగ్ అంటే అతను ఎవరికి సహాయం చేస్తున్నాడు. అలానే అతనికి ఎవరు సహాయం చేస్తున్నారు. సో ఇక్కడ ఈ ఎవరు అనే దాన్ని సబ్జెక్ట్లో కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. హూ ఈజ్ హెల్పింగ్ హిమ్. హూ ఈజ్ హెల్పింగ్ హిమ్ అంటే అతనికి ఎవరు సహాయం చేస్తున్నారు. హూ ఈజ్ హెల్పింగ్ హిమ్. సెకండ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళు ఎవరికి కాల్ చేస్తున్నారు. అలానే వాళ్ళకి ఎవరు కాల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నోటీస్ చేయండి, వాళ్ళు ఇక్కడ వాళ్ళు అనేదాన్ని మనం ఎలా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. డ్యూర్ ఆఫ్ ది యాక్షన్ సబ్జెక్ట్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎవరికి అనేదాన్ని మనం ఒక ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎవరికి కాల్ చేస్తున్నారు. హూమ్ ఆర్ దే కాలింగ్. హూమ్ ఆర్ దే కాలింగ్ అంటే వాళ్ళు ఎవరికి కాల్ చేస్తున్నారు. అలానే వాళ్ళకు ఎవరు కాల్ చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకు అనేదాన్ని మనం ఒక ఆబ్జెక్ట్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు కాల్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు అంటే మనం ఒక సబ్జెక్ట్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. హూ ఈజ్ కాలింగ్ దెమ్. హూ ఈజ్ కాలింగ్ దెమ్ అంటే వాళ్ళకు ఎవరు కాల్ చేస్తున్నారు. అండ్ హూమ్ ఆర్ దే కాలింగ్ అంటే వాళ్ళు ఎవరికి కాల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్, మీరు ఎవరిని ఆహ్వానిస్తున్నారు. మిమ్మల్ని ఎవరు ఆహ్వానిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీరు అనేదాన్ని మనం ఒక సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎవరిని అనేదాన్ని మనం ఒక ఆబ్జెక్ట్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరిని ఆహ్వానిస్తున్నారు. హూమ్ ఆర్ యూ ఇన్వైటింగ్. హూమ్ ఆర్ యూ ఇన్వైటింగ్. అలానే మిమ్మల్ని ఎవరు ఆహ్వానిస్తున్నారు. హూ ఈజ్ ఇన్వైటింగ్ యూ. హూ ఈజ్ ఇన్వైటింగ్ యూ అంటే మిమ్మల్ని ఎవరు ఆహ్వానిస్తున్నారు. మరి వీటిని ఫ్యూచర్ అండ్ పాస్ట్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం చూడండి. సో హియర్ వీ హ్యావ్ పాస్ట్ ఎగ్జాంపుల్స్. విద్యార్థులు ఎవరిని అడిగారు. అలానే విద్యార్థులని ఎవరు అడిగారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ విద్యార్థులు ఎవరిని అడిగారు అంటే ఇక్కడ పని చేసినటువంటి పర్సన్ విద్యార్థులు కాబట్టి ఇక్కడ విద్యార్థులు అనేవారు సబ్జెక్ట్ అవుతారు. అండ్ ఎవరిని అనేదాన్ని ఇక్కడ మనం రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ కాబట్టి ఆబ్జెక్ట్లో మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎవరిని అడిగారు. హూమ్ డిడ్ స్టూడెంట్స్ ఆస్క్డ్. హూమ్ డిడ్ స్టూడెంట్స్ ఆస్క్ అంటే విద్యార్థులు ఎవరిని అడిగారు. హూమ్ డిడ్ స్టూడెంట్స్ ఆస్క్. అలానే విద్యార్థులని ఎవరు అడిగారు. విద్యార్థులని ఎవరు అడిగారు. హూ ఆస్క్డ్ ద స్టూడెంట్స్. హూ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ అంటే విద్యార్థులని ఎవరు అడిగారు. నెక్స్ట్, దీన్ని ఫ్యూచర్ టెన్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం చూడండి. మీరు ఎవరిని గైడ్ చేస్తారు. అలానే మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు అంటే పని చేసేవాళ్ళు కాబట్టి డ్యూర్ ఆఫ్ ది యాక్షన్ సబ్జెక్ట్లో కన్సిడర్ చేస్తాం. అండ్ ఎవరిని రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఆబ్జెక్ట్లో కన్సిడర్ చేస్తాం. మీరు ఎవరిని గైడ్ చేస్తారు. హూమ్ విల్ యూ గైడ్. హూమ్ విల్ యూ గైడ్ అంటే మీరు ఎవరిని గైడ్ చేస్తారు. అలానే మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు. మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు. హూ విల్ గైడ్ యూ. హూ విల్ గైడ్ యూ అంటే మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు. హూమ్ విల్ యూ గైడ్ అంటే మీరెవరిని గైడ్ చేస్తారని.
హూ విల్ గైడ్ యూ అంటే మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు అని. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలాంటి సెంటెన్సెస్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్జేషనల్ యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఈ విధంగా అయితే ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి నా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి అడ్వాన్స్డ్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.